నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజాపాలన ఈ రోజు మూడో రోజుకి చేరింది. ప్రస్తుతం మనం హన్మకొండలోని గుడిబండల ఏరియా దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజాపాలన నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి వచ్చి వాళ్ళకి ఏం కావాలనుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. చాలా మందికి రేషన్ కార్డు మీద కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమందితో ఏం అప్లై చేస్తున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అప్లై చేశారా మీరు? అప్లై చేయడానికి 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. అప్లికేషన్ మాత్రం ఇంత మట్టికి ఇవ్వలేదు. రేషన్ కార్డు లేదని రేషన్ కార్డు కోసం అప్లికేషన్ కోసం వచ్చాం. లేవు అంటున్నారు. ఈ అప్లికేషన్లు కూడా అయిపోయిన తర్వాత అవి వస్తాయి అప్పుడు ఇస్తామని అంటున్నారు. మీరు కూడా రేషన్ కార్డు అప్లై చేయడానికి వచ్చారు కానీ ఫామ్ లేదు. ఫామ్ లేదట. 3 రోజుల నుంచి తిరుగుతున్నా. అదే ఫామ్ లో అప్లై చేయండి అని చెప్తున్నారు కదా అధికారులు. ఫామ్ లో ఎలా అప్లై చేస్తారండి? ఉన్న వాటికి అన్నిటికీ రేషన్ కార్డు జత చేయమంటున్నారు. మరి అసలు రేషన్ కార్డే లేనప్పుడు ఏం జత చేస్తాం? ఎలా వస్తాయి చెప్పండి. మరి మీరైనా ఎన్ని రోజులు ఎరగాలి? మళ్ళీ రేపు ఎల్లుండి హాలిడే, ఏ తర్వాత 3 రోజులు టైం ఉంది. మళ్ళీ పాస్పోర్ట్లు అంటున్నారు. మరి వచ్చేదంతా రాందేంత? రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోవాలి? మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఆ ఫామ్లు ఎప్పుడు వస్తాయి? మరి మాకు రేషన్ కార్డు గురించే ఇదంతా. ఆ రేషన్ కార్డు కావాలండి. ఫస్ట్ ఏది అప్లై చేయాలన్నా కానీ ముందు రేషన్ కార్డు ఉండాలి కావాలంటున్నారు. రేషన్ కార్డే లేనప్పుడు ఇవన్నీ అప్లై చేసి కూడా వేస్టే కదా. ఏముంది ఈ పథకాలు? మరి మాకు వర్తిస్తాయా వర్తించవా? అధికారులను అడగలేదా మరి మీరు? అడిగామండి. అధికారులను కూడా అడిగితే ఫాములు లేవమ్మా, మేమేం చేయాలి, వస్తాయి అంటున్నారు. రేపు వస్తాయి, ఇవి అయిపోయిన తర్వాతే వస్తాయి అవి అని చెప్తుందా మేడం. గతంలో ఎప్పుడు ఇలాంటి పాలన లేదు. ప్రజాపాలన మీ దగ్గరకు వచ్చి అధికారులు ఇట్లా తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ పథకాలు పెట్టినందుకు కొంచెం మాకు పేద మధ్యతరగతి వాళ్ళం కాబట్టి బాగానే ఉన్నాయి పథకాలు. కానీ ఈ పథకాలు మాకు అందరికి అందాలి. అందుతేనే మేము సంతోషిస్తాం. అంటే ఇప్పుడు ఏం చెప్పారు అధికారులు? మీకు ఎలాంటి రిసిప్ట్ ఇచ్చారు? ఇప్పుడు ఇది ఏంటన్నట్టు ఇప్పుడు మాకు ఏమేమి పథకాలు రాసినామో దానికి స్లిప్ అన్నమాట. ఆ స్లిప్ ఇచ్చిండ్రు మాకు. అంటే తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి ఇట్లా వస్తా అని చెప్పారా? వస్తారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు స్లిప్ చూపించాలన్నట్టు. ఇది తప్పనిసరి అని చెప్తున్నారా? తప్పనిసరిగా స్లిప్ చూపించాలి. ఓకే. ప్రజాపాలనలో ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇలా రిసిప్ట్ అంటే రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రసీదు అనేది వీళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ వీళ్ళు ఏదైతే అప్లై చేసుకున్నారో దానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి వీళ్ళ చుట్టుపక్కల కానివ్వండి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ టైంలో ఈ రసీదు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అలానే వీళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎట్లా అంటే ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఇట్లా చేయడం, కానీ ఇది ఇలా చేయడమే కాకుండా వాటిని మాకు అందేలాగా చేయాలని కూడా అంటున్నారు. ఇక్కడ మనతో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. దేనికి అప్లై చేసుకున్నారు? ఇక్కడ అధికారులు సాయం చేస్తున్నారా? ఫామ్స్ నింపడానికి చదువు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? కొంచెం వయసు పైబడిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే అయిపోయింది, అప్లై చేశారా? చేసినామమ్మా. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రజాపాలన? మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కాకతీయ కాలనీ అలంకార్. మీ పేరు? మొహమ్మద్ రహీమునిసా. ఫామ్ మీరే నింపారా? నేను నింపలేదండి, ఇక్కడ నింపించాను. వాళ్ళే సాయం చేశారా? చేశారు. ఏమేం కావాలంటున్నారు మరి దీనికి? ఇప్పుడు ఇల్లు కావాలి, పింఛన్ కావాలి, మళ్ళా గ్యాస్ కావాలి, ఇవన్నిటి కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని పెట్టడానికి అప్లై చేయడానికి మిమ్మల్ని ఏమేమి అడిగారు వాళ్ళు? మేము ఫామ్ తెచ్చుకున్నాము, అన్నీ రాసి ఇచ్చాము. ఇప్పుడు ఆధార్ కార్డు అడిగాను, మళ్ళా అది ఫామ్ నింపి ఇచ్చాను. రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు ఇట్లా అడిగారా? కార్డు జిరాక్స్ ఇక్కడ లేదు అనంగా బయట తీసుకొని ఇప్పుడు ఇచ్చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి ఈ ప్రజాపాలన? మంచిగా అనిపిస్తుందండి. అంతేనా? ఓకే. వింటున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ప్రజాపాలన మా దగ్గరకు వచ్చి ఇట్లా మా సమస్యల్ని అడిగి తెలుసుకొని ఇట్లా మాకు కావాల్సింది చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పండి, అప్లై చేయడానికి వచ్చి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారు? మేము వచ్చింది రేషన్ కార్డు అప్లై చేయడానికి వచ్చినాం మేడం, కానీ ఆ ఫార్మ్ లేదు. ఆ ఫామ్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో తెలియదు, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఒకటి ఫామ్ ఇచ్చారు మనకి. దీంట్లో రేషన్ కార్డు అప్లికేషన్ కానీ దీంట్లో ఏం అప్లై చేయాలని 6 పథకాల గురించి ఉంది, కానీ రేషన్ కార్డు అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ లేదు. అండ్ ఆల్సో ఫామ్స్ లేవు. నిన్న వస్తే నిన్న పంపించేశారు, ఈ రోజు వస్తే ఈ రోజు కూడా లేవని చెప్తున్నారు. మరి ఎప్పుడు వస్తాయనే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. అంటే ఇక్కడ అధికారులు చెప్పట్లేదా దానికి సంబంధించి వేరే ఆల్టర్నేట్ ఏమి? ఆధార్ నెంబర్ చూపిమన్నారు, ఆధార్ నెంబర్ చూపిస్తే ఈ ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్ లేవు అని చెప్తున్నారు. ప్రాపర్ గా ఎప్పుడు వస్తాయి ఏంటంటే తెలియదు. మరి ఇప్పుడు ఇందులో అసలు ఏమేమి ఉన్నాయి మీకు ఇచ్చిన ఫామ్ లో? దీంట్లో 5 పథకాలు 6 పథకాలు ఉన్నాయి, కానీ దీంట్లో ప్రతి దగ్గర రేషన్ కార్డు నెంబర్ అని అడిగారు, కానీ మనకు రేషన్ కార్డు లేదు. లేనప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వచ్చినాము, కానీ దాని ఫామ్ లేదు ఫస్ట్. మరి ఎలా అనేది తెలియట్లేదు. అది అంటే అసలు మీకు ఇచ్చిన ఈ ఫామ్
ఫామ్ లో ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు అప్లై లేదు. లేదు, దీంట్లో లేదు. వీళ్ళని అడిగితే కూడా వీళ్ళు ఏం చెప్పట్లా. వీళ్ళు ఏం చెప్పాలంటే ఫామ్లు అయిపోయినాయి అని అంటున్నారు. అసలు ఆ ఫామ్ ఎట్లా ఉంటుంది, దానికి ఏమేమి మేము పెట్టాలి అనేది ప్రాపర్గా ఇవి తీసుకొచ్చుకుంటే ఇవి ఇస్తాం, ఆ ఫామ్ ఇస్తాం అని కూడా చెప్పట్లేదు. అంటే వాళ్ళ దగ్గర కనీసం దానికి సంబంధించి ఒక ఫోటోనో జిరాక్స్ కూడా ఏం లేదా? ఏమీ లేదు, కంప్లీట్ గేమ్ అయిపోయినాయి అంటే అయిపోయినాయి అంటున్నారు, అంతే. అయిపోయినాయి అంటే ఇంకా మనం ఏం చేయలేక మన నిన్న వెళ్ళిపోయినాము, ఈ రోజు కూడా వెళ్ళిపోతున్నాం తిరిగి. అంటే ఇక్కడ అధికారులను ఏం అడగట్లేదా మరి మీరు? అడిగాం మేడం, అడిగితే ఇంకా అక్కడ లేవు అంటే లేవు అంటున్నారు. అక్కడ ఇంకా మనం ఏం మాట్లాడతాం, ఇంకా లేవు. మీరు వచ్చిందే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కదా, మరి రేషన్ కార్డుకి అప్లై లేనప్పుడు ఇంకా దేనికి మరి ఎట్లా? వాళ్ళు చెప్పాలి కదా మీకు ఏదో ఒకటి. రేపు రండి, ఫామ్లు లేవు, ఫామ్లు వచ్చినాక ఇస్తామని అంటున్నారు. ఇంకా దానికి మనం ఏం ఆన్సర్ ఇస్తాం? ఫామ్లు వచ్చినాక నిన్న అదే చెప్పారు ఇవాళ వస్తాయని, ఇవాళ చెప్తున్నారు రేపు వస్తాయని. మరి రేపు ఎల్లుండి హాలిడే ఉంది, మరి నెక్స్ట్ అని తెలియదు. చూస్తున్నారు కదా, ఏదైతే ఫామ్ ఇవ్వడం జరిగిందో అప్లికేషన్కి, వాళ్ళు ఇందులో ఎక్కడ కూడా రేషన్ కార్డు అనేది కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునేది అనేది లేదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏదే అప్లై చేయాలన్నా కానీ ఖచ్చితంగా ముందు ఇక్కడ మనకి ఇచ్చి 6వ నెంబర్లో ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా 6వ నెంబర్ దగ్గర ప్రతి ఫామ్లో రేషన్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ ఎలా ఇస్తారు? అసలు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎక్కడా కూడా ఇందులో ఈ ఫామ్లో అనేది రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి లేదు. దానికి సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటన్నది తెలియక వచ్చి 3 రోజుల నుంచి వరుసగా వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సంబంధిత అధికారులు కూడా దానికి సంబంధించి ఏం చెప్పట్లేదు. మరి మాకు కొత్త రేషన్ కార్డు ఎలా రావాలని చెప్పి ఇక్కడైతే చాలా మంది ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. దేనికి అప్లై చేశారు? గృహలక్ష్మికి. గృహలక్ష్మి. చక్కగా నవ్వుతూ చెప్తున్నారు, సంతోషంగా ఉన్నట్టుంది కదా? అవును మేడం. అంటే గతంలో ఇట్లాంటి ఏర్పాట్లు ఎప్పుడూ లేదు, మొదటిసారి మీ దగ్గరకు వచ్చి అధికారులు ఇట్లా తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే సంతోషం అనిపిస్తుంది. ఇంకేం దేనికి అప్లై చేసుకున్నారు? అందులో గ్యాస్ సిలిండర్కి చేసినాము, కరెంటు బిల్లుకు చేసినాము, మహిళలకు 2500 అది అప్లై చేయడం మర్చిపోయినట్టున్నారు. అప్లై చేశారా? చేసినాం మేడం. ఎట్లా ఇక్కడ అధికారులు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు? అంతా చెప్తున్నారా? డౌట్లు ఉంటాయన్నా? చెప్తా ఉన్నారు మేడం, మంచిగానే ఉంది ఇక్కడ. మీకు ఇచ్చిన రసీదు ఒకసారి చూపిస్తారా? అంటే ఏమేమి ఫిల్ చేశారన్నది మీకు అందులో ఉందా? ఓకే, అంటే మీరు దేనికి అప్లై చేశారనేది టిక్ కొట్టిస్తున్నారు. ఓకే, ఎట్లా అనిపించింది మొత్తానికి? ఇదైతే బాగా అనిపించింది. మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వస్తా అన్నారా వాళ్ళు ఎంక్వైరీకి? అన్నారు, ఈ స్లిప్ మంచిగా దాచుకోండి అని చెప్పిండ్రు. మొత్తానికైతే సంతోషంగా ఉన్నారు. ఉన్నాం అంతే మేడం. చెప్పండి అక్క, మీరు కూడా అప్లై చేసినట్టున్నారు కదా? అవునండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? బాగానండి. మీరు దేనికి అప్లై చేశారు? గృహలక్ష్మి, గ్యాస్కి, ఇందిరమ్మ పథకం. ఇందులో ఈ అప్లికేషన్లో కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయడానికి లేదంటున్నారు, అది నిజమేనా? ఆ ఫామ్ లో ఉందా అసలు? లేదండి, ఉన్నదండి, చెప్తున్నారు కదా వాళ్ళు. అవునండి. అంటే చాలా మందికి డౌట్ ఉంది కదా, రేషన్ కార్డు అప్లై చేయడానికి అందులో లేదు అంటున్నారు అనేసి. అంటే మీరు అప్లై చేశారు కాబట్టి మీకు తెలుస్తుందని అడుగుతున్నా. రేషన్ కార్డు ఉన్నాయండి, లేని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుని ఇవ్వాలి. మీకు ఇచ్చిన ఫామ్ లో అయితే కొత్త రేషన్ కార్డు వాళ్ళకి లేదు అందులో? లేదు లేదు లేదండి. నిజానికి కూడా ఈ ఇచ్చినటువంటి ఫామ్లో కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బాక్స్ కానివ్వండి అట్లా ఏం లేదు. వాళ్ళు మళ్ళీ సపరేట్గా కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేది ఒక్కటే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ నుంచి డివైడ్ అయిన వాళ్ళకి అందులో అప్లై చేసుకోవడానికి ఈ బాక్స్ అనేది లేదు, సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, అప్లై చేశారా? ఇప్పుడే వచ్చినమ్మా చేయడానికి. ఇప్పుడే ఏం పెట్టడానికి వచ్చారు? ఏమంటే ఇల్లు లేదు కాబట్టి ఇల్లు, తర్వాత 2500 మహిళల పింఛని, రెండోది గ్యాసు, కరెంటు. ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి ప్రజాపాలన పెట్టడం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్లు, అప్పుడు కూడా అయింది, ఇప్పుడు కూడా అవుతుందనే నమ్మకంతో మాకు సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇది 3వ రోజు అనుకుంటా, మీరు ఇవాళ 3వ రోజు రావడం జరిగింది. అంటే ఎందుకు జనాలు రద్దీగా ఉంటున్నారనే? అదే కదండి, మరి అందరూ ఎగబడ్డట్టుగా ఎందుకు రావాలి? 6వ తారీఖు అని అన్నారు, కానీ దాని తర్వాత కూడా ఉన్నది అని అంటున్నారు. ఎమ్మెల్యే గారు సీతక్క కానీ కొండ సురేఖ గారు కానీ చెప్తున్నారు టీవీలలో. 6వ తారీఖే కాదు, తర్వాత కూడా ఉన్నది అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కోవిడ్ కూడా ఉంది, ఎగబడద్దు, నిదానంగా చేసుకుందాము అన్న ఉద్దేశం మీద మేము ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు మీరు అప్లై చేయడానికి ఏమేమి కావాలని అడుగుతున్నారు? ఏమన్నా ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా, ఆధార్ కార్డు అని అవని ఇవని? అంతే, ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డే అడుగుతున్నారు. కాకపోతే మధ్యలో అందరి దగ్గర 4 రకాలు పుడతాయి. గ్యాస్ అని అంటున్నారు, కరెంటు బిల్లు అంటున్నారు, ఇవన్నీ కూడా అంటున్నారు. ఇక ఉన్నోళ్ళు డౌట్ ఎందుకని పెట్టేస్తున్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఆధార్ పెట్టేస్తున్నారు. అంటే చాలా మంది అనడం కూడా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇన్కమ్ అడుగుతున్నారు, క్యాస్ట్ అడుగుతున్నారు అంటున్నారు కదా, మరి అది మిమ్మల్ని అడిగారు ఇప్పటి వరకు ఎవరన్నా? లేదు మేడం, మాకు ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఏం లేదు, ఏ ప్రాబ్లం కూడా ఉన్నది అనేది ఏం లేదు, అంతా నీట్గా జరుగుతూ ఉంది. ఓకే, సంతోషం.
వింటున్నారు కదా, చాలా మంది అపోహ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, లేకపోతే ఇళ్ల స్థలాలు రావాలనుకునే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అని క్యాస్ట్ అడుగుతున్నారని చెప్తున్నారు. అలా ఏం లేదు. మనం ఏదైతే ఫామ్ నింపుతున్నారో అందులో ఆదాయం ఎంత ఉన్నది ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేయాలి అంతే. దానికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదు. క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇప్పుడు అప్లై చేసే ఈ స్థాయిలో అయితే అవసరం లేదని ఇక్కడ అధికారులు కానివ్వండి, ఇక్కడ అప్లై చేసే వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.